సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అంటే మీరు చెప్తే ఈ స్టేజ్ లో ఉన్నారు మీ లేరు నాయకులు. కాబట్టి ఎందుకంటే కదా ఈ రోజున నేను కాదు అలాగే చాలా మంది చెప్పారు, నేను ఒక్కనే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షాడోని చూడటానికే ఎమ్మెల్యేలు మంత్రులు భయపడతారు అనేది బయటకు ఎప్పుడో వచ్చింది. అక్కడ జయలలిత, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంట అనేది జనంలో బాగా నానిపోయింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 లీడర్ని కంట్రోల్ చేసుకోలేకపోయారా? ఒక రోజా కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, నాని కావచ్చు, నేను ఈ పేర్లే వాడలేదన్నా. వీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయారా? ఒకవేళ చేసినా కానీ వీళ్ళు లెక్క చేయలేదా? అదే అన్న, ఇప్పుడు ఎలా ఉంటుందంటన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమోషన్లో సక్సెస్ అవుతారు. ఏదైనా ప్రచారంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు. వాళ్ళు మమ్మల్ని ఏమేమి తిట్టారో ఏ రోజు బయటికి రాలే. మాకు తెలిసేలా తిట్టారు, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలిసేలా తిట్టారు. ఎంత పర్సనల్గా తిట్టాలో అన్నీ తిట్టారు. కానీ మేము మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకడు నోటి దురుసుగా మాట్లాడితే దాన్ని మాత్రం ప్రపంచం మొత్తం తెలిసేలాగా ప్రమోట్ చేశారు వాళ్ళు. వంశీ అయినా, కొడాలి నాని అయినా పదజాలం వాడే పదజాలం ఇది కాదు, ఇలా మాట్లాడకూడదు అని మీ అధినేత చెప్పుకునే దాంట్లో ఫెయిల్ అయ్యారన్నా, లేకపోతే చెప్పినా వినలేదు అసలు వీళ్ళు? ఏదైతే అయింది, మేము లేని పార్టీ లేదు, మాలాగా మాట్లాడేవాడు ఎవడున్నాడు ఈ పార్టీలో విషయంలో వాళ్ళు తప్పులు చేయలేదన్నా, అది ఆ స్థాయికి వెళ్ళిపోలేదా వీళ్ళు? అదే అడుగుతున్నా. మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయగలిగారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు తిడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడినప్పుడు, అప్పుడు మరి వాళ్ళు కంట్రోల్ చేయలేపారా? ఏ పార్టీలో అయినా ఒక నాయకుడు తన వరకు వచ్చేవి కొంత ఉంటాయి, తను ప్రతిఘటించేవి, తను తిట్టేవి, అవన్నీ కూడా 4 గోడల మధ్యలో జరుగుతాయి. అవి బయటికి రాలేదు మా కర్మకంతే. ఇప్పుడు వాళ్ళు తిట్టారని, ఇంకోటి ఏంటంటే బయటకు వస్తారా? ఎవరు ఇప్పుడు వాళ్ళు తిట్టారని మీరు తిట్టారని వాళ్ళు, కేసులు, అరెస్టులు, క్యాడర్ని ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, రేపు అసలు జనం బయటకు వచ్చి ఓటేసే అవకాశం ఉందా? లేకపోతే మన ఈ కేజ్రీవాల్ లాగా ఇంకొక వ్యక్తి ఎవరైనా రావాలా ఆంధ్రప్రదేశ్? మంచి క్వశ్చన్ అడిగారు. ఇందులోనే విషయం ఏంటంటే, మీ అమ్మగారు కూడా ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు, స్టార్ట్ అయినట్టుగా రెడ్ బుక్ రాశారు, మేము బుక్ రాస్తే మీరు రోడ్ల మీద కూడా తిరగలేదని విజయలక్ష్మి గారు కూడా మాట్లాడారు. అదే అన్న, ఇప్పుడు భయం వేస్తుంది ఆంధ్రప్రదేశ్. వయసు 69 సంవత్సరాలు. ఆవిడ సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా కూడా వైఎస్ కుటుంబంతోనే నడిచింది. ఆవిడ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, నాకు రాజా కన్నా గణేష్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అని చెప్పి. ఆయన మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతో ఈ వయసులో కూడా నడవలేకపోయినా సరే బయటకు వచ్చి తిరుగుతోంది. అంత కసి ఆవిడకి రావడానికి గల కారణం ఏంటి అంటే, బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు. రోజుకొకరి మీద దాడి, రోజుకొకరి మీద కేసులు. ఎన్ని రోజులను పడతాం? ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఈరోజు నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను, ఏదో రోజు ఖచ్చితంగా మన మీద కూడా కేసు కడతారు, ఏదో ఒకటి తప్పుడు కేసు బనాయిస్తారు, లేకపోతే దాడులు చేస్తారు. దేనికైనా సిద్ధం. నేననే కాదు, యావత్ వైసీపీ కార్యకర్త, నాయకుడు అనే ప్రతి ఒక్కడు కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా కొడాలి నానన్న మాట్లాడినా, వంశన్న మాట్లాడినా ఒక మాట చెప్తున్నానా, కొడాలి నాని అన్నోడికి రాజకీయం ఏం తెలియకుండానే 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయి ఏంటన్నా అక్కడ పార్టీ. నాకు తెలిసి బహుశా నానన్న మొన్నే అధికారం అనుభవించుంటాడు. దానికన్నా ముందంతా కూడా ప్రతిపక్షంలోనే కదా పనిచేశాడు. ఉన్నారు, మీరు అన్నారు కదా ఒక మాట, ప్రతిపక్షంలో కూడా గెలుస్తున్నాడంటే అతని పనితీరుని ప్రజలు నచ్చితేనే కదా ఓటేస్తారు. ఈసారి పనితీరు చూడలేదు, మాట తీరు చూశారు జనం. మాట తీరు చూసారు అంతేనా. సో మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే మీకు కూడా ఇదే జరుగుతుంది రేపు ఖచ్చితంగా అనేది. వాళ్ళకైనా మాకైనా ఎవ్వరు అతిథులు కదన్నా, అందరూ సమానమే. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా, 2019 ఎన్నికలకి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఎలా ఉందంటే, నేను సీఎం అయ్యి ప్రజలకు చూపించాలి, ఓకే ఈ ప్రతిపక్షాలకు చూపించాలి అన్న ఒకే ఒక్క ఎజెండాతో పనిచేశాడు. ఆ రోజు అతను ముఖ్యమంత్రి కావడం కోసం మాత్రమే అతను కష్టపడ్డాడు. ఓకే. కానీ ఇప్పుడు రోజున ఏంటంటే, అతను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అవమానానికి సమాధానం చెప్పాలి అని అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని పెట్టుకున్నాడు. ఈసారి మాత్రం కేవలం తనకు నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం, తన మనుషుల కోసం మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఓకే, చాలా గట్టిగా ఉంటుందన్న, ఖచ్చితంగా కష్టపడతాడు. సో మొన్నటిదే కష్టం అంటే ఈసారి రెట్టించిన కష్టంతో కష్టపడతాడు. మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారా? అది ఏ రూపంలో ఇంకా రూపకల్పన జరుగుతుంది. ఆయన అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ పాదయాత్ర చేస్తామని చెప్పి. ఇప్పుడు ఏదైతే మా మీద జరుగుతున్నటువంటి ఉన్నాయో
ఈ లిక్కర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, 1,00,000 కోట్లని కానీ ఇవన్నీ కూడా గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ప్రచారాలే కదా. ఇదేం కొత్తగా వచ్చినాయి కాదు కదా. 2019 ముందు కూడా 1,00,000 కోట్లు అవే చెప్పేవారు జగన్ గారి కోసం. ఇప్పుడు కొత్త ఏమన్నా చెప్తున్నారేంటి? వాటికి ప్రజలు ఏం పట్టించుకునే పరిస్థితులు ఏం లేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.